తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పి సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల సొంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ओम वसुंधरेणवतारण्यनरण्ये नमः ओम हेममालिन्येनवदन्नारकतीयवसुद्ये नमः ओम प्रेमसौम्ये नमः ओम सोमप्रदाय नमः द्रौपदेशमुखदानन्दाय नमः ओम वरलक्ष्मी नमः वसुप्रदाय नमः सुभयनरण्यप्राकाराय नमः श्रीनिवासाय मंगलम् मंगलंगोपरेन्द्राय महानीनाथने चक्रात्मजायात्सावमाय मंगलम् वेदवेदान्तवेद्याय नगस्यामर्मस्तये ओंसामानरूपाय वन्यस्वराय मंगलम् कल्याणोत्तरगात्राय कनकाभप्रदायिने श्रीमते అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున ప్లాస్టిక్ పైరోలిసిస్ ఆయిల్ తయారీ కంపెనీ దక్షిణ్ ఎనర్జీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పలువురు కార్మికులు ఫ్యాక్టరీలోనే చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుంటారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అది ఈరోజు ఉదయం 5:45కి జరిగిందంటారండి. ఈ దక్షిణ ఇండస్ట్రీ ఒక చిన్న ఇండస్ట్రీ, ఇది ప్లాస్టిక్ వేస్ట్ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. పైరోసిస్ అనే ఆయిల్ వస్తుంది, దాన్ని వేరే దీనికి మళ్ళీ వాడతారు. ఆ ఆయిల్ని తీసేదానికి చిన్న ఇండస్ట్రీ ఇది. ఇంక 7 వర్కర్సే పనిచేస్తారు డే టైం అయితే. నైట్ టైం అయితే ఒక ఆపరేటర్, ఒక ఫిట్టర్ మాత్రమే ఉంటారు. ఈ గతరాత్రి కూడా ఒక ఆపరేటర్, ఒక ఫిట్టర్ ఉన్నారు. ఉదయనేసి 5:40 క్లెయిమ్స్ వచ్చినాయి. అది ఎలా వచ్చింది, ఎలా జరిగింది అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నారు. ఫ్యాక్టరీ సెన్సిటర్ గారు వెరిఫై చేస్తున్నారు. రీజన్ ఆయన చెప్తారు. దీంట్లో క్లెయిమ్స్ వచ్చి 2 అక్కడికక్కడ చనిపోయారు, బాగా కాలిపోయింది. వాళ్ళ పేర్లు కూడా ఐడెంటిఫై చేశారంటే ఒక ఆయన వేపాటి వెంకటేష్ అని, ఆయన ఫిట్టరు. ఇంకొకరు ఆపరేటరు, ఆయన త్రినాథుని. ఇద్దరు, ఒకరు గోవాడ చోడవరం దగ్గర, ఇంకొకరు ఖచ్చితంగా. ఇద్దరిని బాడీ రెండింటినీ కేజీసీ పంపించారండి. ఫైర్ కంట్రోల్ అయింది. ఫైర్ వెంటనే కంట్రోల్ అయిపోయింది. ఫైర్ ఎక్స్టెన్షన్ కంట్రోల్ అయిపోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలే ఊపిరిగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు ఆ పార్టీ నేతలు. గోపాలపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థినులకు నియోజకవర్గ జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమారాణి తన సొంత నిధులతో ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై సైకిళ్ల పంపిణీని ప్రారంభించారు. ఫాతిమారాణి చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. కాబట్టి అందరూ కూడా దయతో ఆలోచించేయండి. పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయండి. ఇక్కడ ఎలాంటి వర్గాలు కానీ ఎవరు వైషమ్యాలు కానీ పార్టీ కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి వ్యక్తిని కూడా మనం అకౌంట్ చేసుకుంటే పార్టీ ఎదరికెళ్తుంది. అంతేగాని పార్టీ కోసం డబ్బు ఖర్చు పెడితే వాళ్ళు ఎదరికి వెళ్ళిపోతారు అనుకుంటే అది తప్పు. మన పార్టీలో డబ్బుకి విలువ లేదు. ఎందుకంటే మీకు తెలుసు, మీ అలాంటి వాళ్ళంతా వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యే ఉంటే కారణం మాకంటే డబ్బు ఉన్న వాళ్ళు తాడేపల్లిలో చాలా మంది ఉన్నారు. కానీ జనసేన పార్టీ కదా, అక్కర్లా మంచి నాయకుడు అయితే మంచి నాయకత్వం ఉంది. వాళ్ళ డబ్బు ఉందో లేదో అవసరం లేదు. మన పార్టీ నాయకుడు అలాంటి నాయకుడు. కాబట్టి అందరూ కూడా దయతో అందరూ కలిసి మంచి కార్యక్రమం చేస్తారని మళ్ళీ ఆశిస్తా ఉన్నా. ఈ చేసే 10 కార్యక్రమం కూడా మీ అందరూ కలిసి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడిన నాయకుడు కాబట్టి ఆ నాయకత్వాన్ని పెంచుకోవాలనుకుంటే సేవే మనకి ముఖ్యం. సేవ చేసిన గోపాలపురం, దేవరపల్లి ఈ 4 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు ఎవరైతే రవాణా సదుపాయాలు లేక, బస్ టైమింగ్స్ కుదరక స్కూల్స్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళు ఎవరికైతే అత్యంత అవసరం అనిపించిందో వాళ్ళ పేర్లన్నీ సేకరించి వారికి ఈరోజు సైకిల్స్ పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టాను. ప్రత్యేకంగా నా సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఎవరు కూడా పిల్లలు ఈ రవాణా సదుపాయం లేక చదువు ఆపకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. అలాగే మన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తారు ఎప్పుడు, సమాజంలో మార్పు రావాలంటే అది కేవలం మాటల్లో మాత్రమే కాదు, చేతల్లో చేసి చూపించాలి అని చెప్తారు. నేను ఎప్పుడు కూడా ప్రభుత్వం
చూడకుండా అందరూ కూడా తమ వంతుగా ఈ సమాజానికి ఏదో విధంగా ఉపయోగపడాలనే ఆశతోనే నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 25వ తేదీన తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవానికి రండి. ముఖ్యమంత్రి చంద్రబాబుకి కర్ణాటక బృందం ఆహ్వానం. వైసీపీ కాపులను కుక్కలతో పోల్చిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తక్షణమే క్షమాపణలు చెప్పాలి. వైసీపీ కాపు నాయకులు డిమాండ్. బసవతారకం ఆసుపత్రి 25 ఏళ్ల వేడుకలో భావోద్వేగంగా ప్రసంగించిన బాలకృష్ణ, తల్లి కోరిక తండ్రి ఆశయంతోనే సంస్థ ఏర్పాటైందని వెల్లడి. వాడపల్లి వెంకటనాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.